అంటే అక్కడ తెలుగుదేశం నుంచి విడిపడిపోయి వాళ్ళు సొంతగా ఎదిగారు. ఇక్కడ తెలుగుదేశంతో కలిసి బ్రతుకుతున్నారు. అంతే, సింపుల్ తేడా, ఇంకేం. అంటే ఇక్కడ కూటమిలో ఉన్నారు, అక్కడ సింగిల్ గా ఉన్నారు, ఇండివిజువల్ గా ఉన్నారు. అంటే కూటమిగా ఉన్నంతసేపు నీ బలం అనేది నీవు బలహీనపరుచుకుంటున్నావు. ఓకే, కూటమిగా ఉన్నప్పుడు నీ సొంతగా ఎదగాలి కదా. ఇంకోటి ఏమైపోయింది, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళలో 100కి 90 మంది తెలుగుదేశం సింపథైజర్సే బీజేపీ తరఫున గెలిచారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అంటే ప్లాన్ బి ప్లాన్ సి టైప్లో బి టీమ్గా గెలిచారు వీళ్ళు. లేకపోతే చూడండి, ఇప్పుడు నేను అక్కడ ఏదో వీరభద్రస్వామికి సంబంధించి ఊరేగింపు మీద దాడి జరిగింది, పారువేట ఉత్సవం మీద దాడి జరిగితే ఒక్కళ్ళు ఖండించలేదండి బీజేపీ వాళ్ళు. అవును, అంటే వీళ్ళకి అసలు హిందువులు పట్టట్లేదా? ఇది హిందుత్వ పార్టీనేనా అది? చివరికి ఆవిడ పురంధేశ్వరి గారు నిన్న మాట్లాడారు, నిన్న ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద చర్య తీసుకోవాలి. కానీ జోక్ ఏంటో తెలుసా, వీళ్ళ పుట్టుకు కారణమైనటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తుల్ని ఎఫ్ఐఆర్లో పెట్టారు, సంస్థలే విహెచ్పి పెట్టారు, సంస్థల పేరు పెట్టారు. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దాన్ని కూడా ఖండించలేకపోయారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడలేదు. రెండోది, వాళ్ళు ఎవరో స్వామీజీ ఆశ్రమాన్ని కొట్టేశారు, అటవీ భూమిలో ఉందని చెప్పి 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆశ్రమం. ఎవరి మీద పట్టలేదు, నోరు మీద పట్టలేదు. అదే కదా, ఇంకెక్కడి నుంచి ఉంటుంది భారతీయ జనతా పార్టీ స్వయం ప్రతిపత్తి? అదే మరి ఏపీలో బీజేపీకి ఆ లోపం ఎక్కడుంది, ఆ లోపం కారణం ఏంటనేది బుర్రల్లో ఉంది. అంతేనా? రైట్, చూద్దాం. మొత్తానికి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అయితే ఆదరిస్తున్నారు, ఆదరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రేపొద్దున అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కి